కృష్ణానది వరదల ముంపు నుంచి రామలింగేశ్వర నగర్ వరకు విముక్తి కలగనుంది. రిటైనింగ్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు హోంమంత్రి అనిత. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పెన్షన్లు పంపిణీ చేశారు. శ్రీలంకను ముంచేసిన ద్విత తుఫానును సమర్థవంతంగా ఎదుర్కొన్నామని అనిత అన్నారు. దిత్వా తుఫాన్ మీ అందరికీ తెలుసండి. ఇప్పుడు శ్రీలంక అతలాకుతలమయ్యి ఇంచుమించుగా చాలా మంది ప్రాణ నష్టం కూడా జరిగింది. ఓవరాల్గా మనం చెప్పాలంటే ఈరోజు ప్యారలల్గా వెళ్తుంది. ఇప్పుడు మనకి ఏంటంటే డీప్ డిప్రెషన్ నుంచి డిప్రెషన్కి కన్వర్ట్ అయింది. సో కొన్ని చోట్ల వర్షాలు పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ సంబంధించిన కలెక్టర్స్ అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ముఖ్యంగా హ్యూమన్ లాస్ జరగకుండా చేయాలని ఒకే ఒక కాన్సెప్ట్తో మేము ముందుకెళ్తున్నాం. ఏదైతే ప్రాపర్టీ లాస్ కూడా మినిమైజ్ చేయాలని కాన్సెప్ట్తో వెళ్తున్నాం. మీరు అబ్జర్వ్ చేసుకుంటానండి, ఇంతకు ముందు కన్నా ఈ రోజు మనం చూసుకుంటే మోంతా తుఫాన్ బుడమేరు దగ్గర నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి తుఫాన్లు వచ్చేటప్పుడు ఎలా ఎదుర్కోవాలి, తుఫాన్ అనేది న్యాచురల్ కలామిటీ, దానికి సంబంధించి మనం ఎదురెళ్ళడం కాదు, దాని వచ్చిన తర్వాత దాని నష్టాన్ని ఎలా తగ్గించుకోవాలన్న దాని మీద ఈరోజు ఆర్టీజీఎస్తోని కూడా కోఆర్డినేట్ చేసుకొని డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆర్టీజీఎస్ రెండు కొలాబరేషన్తోని కూడా ఈరోజు ఎలాంటి తుఫాన్ వచ్చినా కూడా ఎదుర్కోవడానికి. రిటైనింగ్ వాల్ నిర్మాణంతో వరద ఎక్కువగా వచ్చిన రామలింగేశ్వర నగర్ మునగతని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. 1,40,00,000 ఖర్చు అవుతుందని అంచనా వేసినట్టు తెలిపారు. రిటైనింగ్ వాల్ నిర్మించిన నారా చంద్రబాబు నాయుడు గారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, దానితో పాటు ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా గతంలో మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఒక 400 మీటర్లు వాళ్ళ అవసరాల కోసం గోడ నిర్మించడం జరిగింది. ఆ గోడ కూడా 7, 8, 9 లక్షల వరకు కూడా గోడ స్టాండ్ అవుతుంది. నీళ్లు లోనికి రాకుండా ఇబ్బంది పడ్డాయి. అందువల్ల అట్లాంటి ఇబ్బంది రాకుండా రేపు వచ్చే వర్షాకాలం కలిగి గోడ పూర్తి చేసేట్టుగా నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. దానికి ఆవిడ మేడం గారి చేతుల మీద కూడా శంకుస్థాపన చేయడం కూడా మా అదృష్టంగా భావిస్తూ మరొకసారి ఈ కార్యక్రమం ఇచ్చేసి మమ్మల్ని అందరినీ ఆనందపరిచేందుకు ఆవిడ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కృష్ణానదికి